ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను రీనా. డీటెయిల్స్ లోకి వెళితే ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికయ్యారు. రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా నిన్న రామచంద్రరావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా ఆయన ఎన్నిక లాంఛనమైంది. మరోవైపు మన్నేగూడలో తెలంగాణ బీజేపీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యుల ప్రకటన కూడా జరిగింది. కార్యక్రమంలో ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. రామచంద్రరావు బీజేపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. అనేక పదవుల్లో ఆయన పార్టీకి సేవలందించారు. 1980 నుంచి 82 మధ్య భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించారు. 1999 నుంచి 2003 వరకు బీజేపీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గా, 2003 నుంచి 2006 వరకు బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ గా పనిచేశారు. 2007 నుంచి 2009 వరకు బీజేపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడిగాను అతను పనిచేశారు. 2015లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన హైకమాండ్ కు రామచంద్రరావు ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో ఎలాంటి అంతర్గత కుమ్ములాటలు లేవని అన్నారు. అందరినీ కలుపుకొని ముందుకు వెళతానని తెలిపారు. బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్న రామచంద్రరావు బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై ప్రజల విశ్వాసం కోల్పోయారని అన్నారు. వచ్చే రోజుల్లో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎవరి దయాదాక్షిణ్యాలతో కాలలేదు. మా పార్టీ కార్యకర్తల కష్టము తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సుల కారణంగానే మేము గెలిచాము. తప్పకుండా రాను రోజుల్లో ఇదే ఉత్సాహంతో, ఇదే స్పిరిట్ తో మేము ముందుకెళ్తాం తప్ప ఈరోజు మరి ప్రతి దానికి భారతీయ జనతా పార్టీని ఒక రన్నింగ్ కామెంటరీగా మాట్లాడుతున్నారు. అందుకే నేను కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు ఈరోజు మనవి చేస్తా ఉన్నాను. ఇలాంటి పనికిరానటువంటి సన్నాసులకు, అర్థం పర్థం లేనటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకు, ప్రతిరానికి విమర్శించేటువంటి నాయకులకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, జవాబు ఎవరికైనా చెప్పుకోవాలంటే నా తెలంగాణ ప్రజలకు చెప్పుకుందాము, మన తెలంగాణ ప్రజలకు చెప్పుకుందాం తప్ప ఎవరికి జవాబు చెప్పాల్సిన లేదు. మనం ఎప్పుడైనా అధికారంలో ఉంటే జవాబు చెప్పాలి. మీరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ వరగబెట్టింది, బీఆర్ఎస్ పార్టీ వరగబెట్టింది. మీరు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. మీరు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అన్యాయానికి గురి చేశారు కాబట్టే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ సంస్థల పేరు తెచ్చాను, కానీ సమయాభావంతో ఏమేమి ఏర్పాటు చేశామనే విషయం చెప్పడానికి సమయం లేదు. కాబట్టి తప్పకుండా మరొకసారి రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో ఈరోజు మనం అందరం కూడా గ్రామ గ్రామాన ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఇంటింటికి వివరించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో టాయిలెట్ల నిర్మాణం నుంచి మొదలు పెడితే అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, వచ్చే సంవత్సరం ప్రొడక్షన్ అవుతుంది. ఎవరు తెచ్చారు కోచ్ ఫ్యాక్టరీ? కేసీఆర్ తెచ్చాడా? రేవంత్ రెడ్డి తెచ్చాడా? రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ఎవరు పెట్టారు? రేవంత్ రెడ్డి పెట్టాడా? కేసీఆర్ పెట్టాడా? ఈరోజు ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టు కరీంనగర్లో ఎవరు తెచ్చారు? రేవంత్ రెడ్డి తెచ్చాడా? కేసీఆర్ తెచ్చాడా? కేటీఆర్ తెచ్చాడా? ఎవరు తెచ్చారు? ఈ రకంగా నేను చెప్పుకుంటూ పోతే గంటల తరబడి చెప్పేటువంటి పథకాలు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణలో చేశారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఇదే ఎజెండాతో నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏం చేశారో ఎజెండాతో ముందుకెళ్ళాలి. అదొకటే కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరగాలంటే, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే ఒక్క భారతీయ జనతా పార్టీ కమలపు జెండకే మాత్రమే సాధ్యమైన విషయాన్ని మనము ప్రజల మధ్యలోకి వెళ్ళాలి, విశ్వాసంతో వెళ్ళాలి, ఆత్మవిశ్వాసంతో వెళ్ళాలి. ఈరోజు ఎవరిని కలిసినా, ఏ ఎమ్మెల్యేలను కలిసినా, ఏ ఎంపీలను కలిసినా, ఏ మీడియా పర్సన్ కలిసినా
మీకు అవకాశం ఉంది, ప్రజలు మీ వైపు చూస్తున్నారని పదే పదే మాట్లాడుతున్నారు. అందుకే రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా గ్రామ పంచాయతీ వార్డు నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, కౌన్సిలర్ నుండి మరి మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ వరకు అన్ని స్థానాలకు మనం పోటీ చేయాలి. ఇది కార్యకర్తలకు సంబంధించినటువంటి ఎన్నికలు. అందుకే నేను జిల్లా పార్టీని, రాష్ట్ర కోరుతా ఉన్నాను, కార్యకర్తలందరికీ ఈ స్థానిక మరి నిలబడి కల్పించి వాళ్ళు అన్ని రకాలుగా గెలవడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ముందుకెళ్ళాలి. అంతేకాకుండా ఈరోజు మనకందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో గతంలో అనేక మంది అధ్యక్షులతో కలిసి పనిచేసేటువంటి అదృశ్యం నాకు లభించింది. ఒక విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి 1980లో బీజేపీ ప్రారంభమైనప్పుడు డిఎస్పి రెడ్డి గారు మొదటి అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత పివి చలపతిరావు గారు, బంగారు లక్ష్మణ్ గారు, వి రామారావు గారు, వెంకయ్య నాయుడు గారు, విద్యాసాగర్ రావు గారు, బండారు దత్తాత్రేయ గారు, చిలకం రామచంద్రెడ్డి గారు, ఇంద్రసేన రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు, ఈరోజు రామచంద్రరావు గారు అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి అనేక మంది అధ్యక్షులుగా పనిచేశారు. కాబట్టి ఇది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియ కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నా పార్టీ అధ్యక్షుడు ఎవరు కాలో మా పార్టీ నిర్ణయిస్తారు, మా పార్టీ కార్యకర్తలు నిర్ణయిస్తారు. కానీ ఈరోజు వేరే పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాడు కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీ పార్టీ సంగతి మీరు చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ కాళ్ళ కింద భూమి కదులుతున్నది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో తిరిగే పరిస్థితి ఉండదు. అది అర్థం చేసుకోవాల్సింది కోరుతా ఉన్నాను. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఏ హామీలు కూడా మీరు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. వచ్చినట్టు దోచుకోవడమే ఏకైక లక్ష్యంగా ఈరోజు మంత్రులు పోటీలు పడి ప్రజాధనాన్ని దోపిడీ చేస్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తా ఉన్నారు. మీరు భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి, బీజేపీ అధ్యక్షుడు ఎవరో మీరు చెప్తారా మాకు? మా పార్టీ కార్యకర్తల పార్టీ, మా పార్టీ సిద్ధాంతం ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ. ఖచ్చితంగా మేము ఎవరు నిర్ణయించాలో మా పార్టీ అందరూ కూర్చొని నిర్ణయిస్తాం. కాబట్టి మాకు నీతి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా నేను చివరగా రామచంద్రరావు గారు అధ్యక్షులయ్యారు. రామచంద్రరావు గారు మనతో పాటు పనిచేసినటువంటి కార్యకర్త. విద్యార్థిగా ఉన్నప్పుడే విద్యార్థి పరిషత్తులో పనిచేశారు. ఆ రోజు వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు అనేక రకాల బెదిరింపులు చేసినా తట్టుకొని నిలబడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీకి అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత భారతీయ జనతా యువ మోర్చాలో పనిచేశారు. అనేక సార్లు వారికి లాఠీ చార్జ్ అయింది. ఇప్పుడు కూడా కాలు ఏదైతే కుంటుతుంటాడో ఆ కాలు పోలీసుల లాఠీ చార్జీలో గాయమై నెలల తరబడి హాస్పిటల్ ఉన్నటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు. చాలా మందికి తెలియదు. ఆ తర్వాత అనేక బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ కోసం బాధ్యత ఉన్నా లేకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా పనిచేసేటువంటి నిస్వార్థమైనటువంటి కార్యకర్త, మనసులో ఏ రకమైనటువంటి కల్మషం లేనటువంటి కార్యకర్త ఎన్ రామచంద్రరావు గారి విషయాన్ని అర్థం చేసుకోవాల్సి. ఇటీవల జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో 3 సీట్లు మనం గెలిచాం. ఒకటి హైదరాబాద్ నుంచి ముందుసారి గెలిచాం, ఆ తర్వాత 2 గెలిచాం. ఆ శాసనమండలి ఎన్నికలకు వారు కోఆర్డినేటర్గా పనిచేసి పార్టీని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు. కాబట్టి ఈరోజు రామచంద్రరావు గారు, నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు నడ్డా గారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు, రేపు ఎవరైనా వస్తారు. కాబట్టి అనేక మంది వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ, వేదిక ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈరోజు జిల్లా అధ్యక్షులయ్యారు, కొంతమంది మండల అధ్యక్షులయ్యారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు అనేక మంది పెద్దలు మన రాష్ట్రానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. కాబట్టి ఇది నిరంతరమైనటువంటి ఎవరు అధ్యక్షులైనా అందరం కూడా పార్టీ నియమావళి ప్రకారము, పార్టీ యొక్క లక్ష్యం కోసము, పార్టీ యొక్క
మరి పటిష్టత కోసం అందరం కష్టపడి పనిచేయాల్సినటువంటి బాధ్యత మనకున్నది. ఆ దిశలోనే నాకు పూర్తి విశ్వాసం ఉంది. రామచంద్రరావు గారి నేతృత్వంలో మనందరం కూడా అంకిత భావంతో కష్టపడి పనిచేద్దామని మీ అందరిని కోరుకుంటూ, గత 2 సంవత్సరాలు అంటే నేను 4వసారి పార్టీ అధ్యక్షుడిగా 2 సంవత్సరాల క్రితం బాధ్యతలు చేపట్టాను. 4th టైం. 2004లో నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మరి 2009లో రాష్ట్ర అధ్యక్షుడయ్యాను. ఆ రకంగా మొన్న గత సంవత్సరం అంటే 2024 జూన్లో బాధ్యతలు చేపట్టినప్పుడు మరి ఈ 2 సంవత్సరాల్లో కూడా అనేక మంది కార్యకర్తలు కొద్దిగా ఇబ్బంది కూడా జరిగినప్పటికీ దయచేసి అందరూ పెద్ద మనసుతో క్షమించి పార్టీ కోసము మరి అందరం కలిసిమెలిసి పనిచేసే విధంగా మరి ఏమైనా లోటుపాట్లు జరిగినా వేదిక మీద ఉన్న నాయకులు కానీ వేదిక ముందున్న కానీ అందరూ క్షమించి మరి పార్టీని అందరం కలిసికట్టుగా ముందుకు నడిపే విషయంలో ఐక్యమత్యంతో పోదాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టి దేశంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగింది. భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టే 370 ఆర్టికల్ తొలగించాము. భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టే త్రిబుల్ తలాక్ పోయింది. భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టే ఈ రోజు రైతులకు ఎంఎస్పీ పెంచుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టే గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు సంబంధించినటువంటి టాయిలెట్ల నిర్మాణం జరుగుతున్నాం. భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రమండలంలో 3 రంగుల జెండా ఎగిరేశాము. ఆ రకంగా అనేక విషయాలలో ఈరోజు అధికారం మన కోసం కాదు, అధికారం పార్టీ కోసం కాదు, అధికారం దేశం కోసం కావాలి. అధికారం ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం కావాలి, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల కోసం కావాలి. ఆ అధికారం ఈరోజు ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, ఎవరు మంత్రులు అవుతారో, ఎవరు ఎమ్మెల్యేలు అవుతారో, ఎవరు ఎంపీలు అవుతారో కాదు ఎజెండా. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా కమలం పువ్వు జెండా చేత పట్టుకొని మనం ఇంటింటికి వెళ్దాము. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ జెండా ఎగరేయాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ మనందరి తరఫున ఈ ఎన్నికలు నిర్వహించినటువంటి శ్రీమతి కేంద్ర మంత్రి శోభా మేడం గారికి, అదేవిధంగా కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారికి మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జిందాబాద్ భారతీయ జనతా పార్టీ, జిందాబాద్ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వందే వందే భారత్ మాతాకి. గౌరవ కేంద్ర మంత్రివర్యులు శోభా కరంద్లాజే గారు సూచించారు, వాటిని ప్రకటించడం జరుగుతుంది. కేంద్ర మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు, కేంద్ర సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, పెద్దలు అఖిల భారత ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ శ్రీ కె లక్ష్మణ్ గారు, మరి మాజీ గవర్నరు శ్రీ సిహెచ్ విద్యాసాగర్ రావు గారు, అఖిల భారత ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణమ్మ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గొడం నగేష్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు గారు, శ్రీ ఎస్ కుమార్ గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, శ్రీ ఎం ధర్మారావు గారు మాజీ శాసనసభ్యులు, శ్రీ చింతా సాంబమూర్తి గారు సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ, శ్రీమతి కె గీతామూర్తి గారు, శ్రీమతి జి పద్మజారెడ్డి గారు, శ్రీ అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు,
కుమారి బంగారు శృతి గారు, శ్రీమతి అరుణజ్యోతి గారు, శ్రీమతి బండ. ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. మాధవ్ ఎన్నికైనట్లు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మోహన్ ప్రకటించారు. ఇక మాధవ్ కు బాధ్యతలు అప్పగించారు పురంధేశ్వరి. ప్రస్తుతం బీజేపీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతుంది. లైవ్ లో చూద్దాం. నిజంగానే ఆయన ఆనందించదు, ఎందుకంటే ఆయన చెన్నపట్న సహిత ఆంధ్రప్రదేశ్ గా కోరుకున్నాడు. ఆయన స్వప్నం సాకారం కారాలి కాబట్టే కర్నూలు, తర్వాత హైదరాబాద్, ఇప్పుడు అమరావతి, ఆ విధంగా ఈ యొక్క ప్రాంతం ఏర్పడింది. కనుక ఏ ప్రాంతం అయితే ఇప్పుడు ఏర్పడిందో ఆ ప్రాంతమైన మనం ఇవాళ అమరావతిని ఒక స్థిర రాజధానిగా చేసుకుని తప్పనిసరిగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఈ రాష్ట్రం యొక్క నిర్మాణంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలి. మనందరికీ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఒక అభిమానం తప్పనిసరిగా ఉండాలి. ఆ విధంగా అభిమానంతో పాటు జాతీయ స్ఫూర్తి సహజంగా మనందరికీ ఉంటుంది. ఆ విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా మన ప్రాంతానికి సంబంధించిన ఏ విషయాలు ఉన్నాయి, నేను శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు వరకు ప్రతి ప్రాంతం తిరిగిన వ్యక్తి. మన ప్రాంతంలో ఉండే ఏవైతే సౌకర్యాలు, ఏదైతే సంపద, ఏదైతే మన ప్రాంతంలో సాంస్కృతిక చిహ్నాలు ఉన్నాయో వాటిని అన్నింటికీ పునర్జీవనం చేయాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రం లేచి నిలబడాల్సిన అవసరం ఉంది. మనం అనుకునే విధంగా కాకుండా గుజరాత్కు మించి మనం సంపదని సృష్టించగలిగే ప్రాంతం ఆంధ్ర ప్రాంతంగా నేను భావిస్తున్నాను. అలాగే అతి ముఖ్యంగా నేను శాసన మండలిలో ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ అతి ముఖ్యంగా మనం సంబంధించిన భాష పట్ల, తెలుగు భాష ఏదైతే ఉందో ఈ భాషకి మించిన భాష ప్రపంచంలో లేదు. భారతీయ భాషలన్నీ కూడా అత్యంత గొప్పవైన భాషలు. మనవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలోని వివిధ పదవులను మాధవ్ నిర్వహించారు. ఆయన తండ్రి చలపతిరావు ఎమ్మెల్యేగా, బీజేపీ ఉమ్మడి ఏపీ అధ్యక్షుడిగా పార్టీకి విస్తృత సేవలందించారు. పార్టీకి ఆ కుటుంబం చేసిన సేవలను గుర్తించి ఏపీ కమల దళపతిగా మాధవ్ వైపు అధిష్టానం మొగ్గు చూపింది. అధ్యక్ష పీఠానికి పలువురు పేర్లు వినిపించినా ఎన్నిక ప్రక్రియ వచ్చేసరికి అధిష్టానం నిర్ణయంతో నాయకులంతా ఏకీభవించారు. మాధవ్ అభ్యర్థిత్వాన్ని అందరూ ఏకగ్రీవంగా సమ్మతించడంతో ఎన్నిక లాంఛనమే అయింది. ఆ విధంగా అనేక దేశాలు ఆవిడ తిరగటం జరిగింది. ఇటలీ, ఫ్రాన్స్, డెన్మార్క్, యూరోపియన్ యూనియన్, యూకే, ఇన్ని ప్రాంతాలకు వెళ్ళి ఏం చేసిందంటే భారతదేశం ఏ విధంగా శక్తిశాలి అయింది, ఏ విధంగా భారత మాత అవతరించిందని, ఏ విధంగా ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసామని తెలియజేయడంతో పాటు ఏవైతే శతజ్ఞులు మనం అక్కడ పేల్చడం జరిగిందో, ఏమైతే అద్భుత శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం మనం యుద్ధంలో నిర్వహించాం, వాటినన్నింటినీ కూడా తెలియజేయడం కారణంగా ఒక పక్క దౌత్యం, ఇంకో పక్క వ్యాపారం. భారతదేశానికి డిఫెన్స్ లో 24,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేసామంటే కేవలం ఒక నెలలో 30,000 కోట్ల పైగా మన ఎక్స్పోర్ట్ సాధించే విధంగా వీళ్ళు ప్రయత్నం చేశారు. కనుక ఆవిడికి అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఆ యొక్క పర్యటన పైన పూర్తి స్థాయిలో సమీక్ష చేసే విధంగా మనకు ప్రెజెంటేషన్ ఇవ్వవలసిందిగా కూడా నేను పురంధరేశ్వరి గారిని కోరుతున్నాను. అలాగే సోమ్ వీర్రాజు గారి నేతృత్వంలో మన ప్రాంతానికి సంబంధించే పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం, ఆ నిర్మాణం కూడా కేవలం పార్టీ అనే కాదు, ఏదైతే మనకి మోర్చాలు ఉన్నాయో ఆ మోర్చాలకు సంబంధించిన అనేక రకాలుగా వాటికి ఒక స్థానం తీసుకొచ్చే విధంగా ఒక ప్రయత్నం చేయటం, రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయగలిగి ఈ రోజు ఇక్కడ ఉండే రేపు అక్కడ ఉండేటట్టు ఇల్లు విడిచి పనిచేసిన కార్యకర్తలు మా నాన్నగారితో పాటు నేను ఆ విధంగా చూసిన వ్యక్తి శ్రీ సోమ్ వీర్రాజు గారు. ఆ విధంగా మొత్తం రాష్ట్రం అంతా కలయ తిరిగిన వ్యక్తి తప్పనిసరిగా మనందరికీ స్ఫూర్తి ప్రదాత. అలాగే మన ఇద్దరికి మనకి కేంద్ర మంత్రివర్యులు వచ్చిన ఆయన మన శ్రీనివాస్ వర్మ గారు కానీ, అలాగే మన సత్యకుమార్ గారు కానీ మన రాష్ట్ర మంత్రి వాళ్ళు పనిచేస్తున్న తీరు, అందరితో కలిసి మనం తప్పనిసరిగా ఒక సుదృఢమైన, ఒక నిర్మాణాత్మకమైన పార్టీగా మన పార్టీని తీర్చిదిద్దాల్సిన, ఆ విధంగా వాళ్ళందరూ కూడా మార్గదర్శనం చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ విధంగా ఈ యొక్క అనేక రకాల విషయాలు ఇవాళ మాట్లాడాలి, ఏమి మాట్లాడతారు అందరూ వేచున్నారు. మనందరికీ కూడా మన పార్టీ నిర్మాణం ఏ స్థానం నుంచి ఏ స్థానం తీసుకెళ్ళాలి అనేది మీ అందరికీ నాకన్నా ఎక్కువ తెలుసు. నాకన్నా ఎక్కువ అర్హత ఉన్న వాళ్ళు నా ముందున్నారని నేను భావిస్తున్నాను. వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ఇస్తే తప్పనిసరిగా ఇంకా అద్భుతంగా కానీ పార్టీ పెద్దలు
జేపీ నడ్డా గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఈ విధంగా నీకు ఒక బాధ్యత ఇస్తున్నావు, తప్పనిసరిగా నువ్వు ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించి రావాలని చెప్పి. గతంలో మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం రాసిన సందర్భంగా 45 నిమిషాల పాటు మన కార్యకర్తలతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, 1996 ప్రాంతంలో దేశంలో అతి శక్తివంతంగా నా గుజరాత్ ప్రాంతం కన్నా కర్ణాటక ప్రాంతం కన్నా శక్తివంతంగా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అనేక మంది నాయకులు ఉన్నారు, కానీ ఆ రాష్ట్రాల్లో మనం అధికారానికి వచ్చి ఈ రాష్ట్రంలో ఎందుకు రాలేదు, తప్పనిసరిగా మీరు అందరూ ఆలోచించాలని చెప్పారు. ఏ కార్యక్రమాలు చేస్తే ప్రజల యొక్క మన్ననలు పొందుతాం, ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి, లాంటి అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఏ విధంగా మోర్చాలు పనిచేయాలి, ఏ విధంగా కార్యక్రమాలు తీసుకోవాలి, యువ మోర్చా వాళ్ళు ఏ విధంగా మన సాంప్రదాయ క్రీడలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన స్పర్ధలు పెట్టాలని, మహిళా మోర్చా వాళ్ళు అంగన్వాడీ మిగతా కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, అనేక రకాల విషయాలు చెప్తే నాకే ఆశ్చర్యం అయిపోయింది. ఒక సాధారణ కార్యకర్త మనలో పనిచేస్తూ ఇవాళ అత్యున్నత స్థానం ప్రధానమంత్రిగా అయితే ఏ విధంగా మనకి మార్గదర్శనం చేస్తారో సజీవంగా నరేంద్ర మోడీ గారి ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించి అనేక విషయాల్లో తప్పనిసరిగా దేశంలో ఏ ప్రాంతానికి లేని విధంగా అనేక అవకాశాలు, అనేక సౌకర్యాలు మనకున్నాయన భావన. ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించిన అస్తిత్వం, ఆంధ్రప్రదేశ్ అనే ఒక స్ఫూర్తి, ఒక రాష్ట్రీయ భావన మనందరికీ రావాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అయితే తెలంగాణ తన అస్తిత్వానికి పొందడం కోసం ఏ విధమైన పోరాటం చేసి తెలంగాణ ఏర్పాటు చేసుకుందో, మరొకసారి విభజన కాకుండా ఆంధ్ర ప్రాంతంలోనే మనందరం కూడా మన ప్రాంతానికి సంబంధించిన సంస్కృతి, నాయకత్వం, అనేక రకాల సాంప్రదాయాలు, మన పండగలు తప్పనిసరిగా మనం తెలుసుకొని వాటి పట్ల మనందరికీ కూడా అభిమానం పెంచుకొని ఈ ప్రాంతానికి ఏర్పడడానికి ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ ప్రాంత ఆవిర్భావానికి కారణమైన పొట్టి శ్రీరాములు గారి ఆత్మ నిజంగానే ఆయన ఆనందించదు. ఎందుకంటే ఆయన చెన్నపట్న సహిత ఆంధ్రప్రదేశ్గా కోరుకున్నాడు. ఆయన స్వప్నం సాకారం కారాలేదు కాబట్టే కర్నూలు, తర్వాత హైదరాబాద్, ఇప్పుడు అమరావతి, ఆ విధంగా ఈ యొక్క ప్రాంతం ఏర్పడింది. కనుక ఏ ప్రాంతం అయితే ఇప్పుడు ఏర్పడిందో ఆ ప్రాంతమైన మనం ఇవాళ అమరావతిని ఒక స్థిర రాజధానిగా చేసుకొని తప్పనిసరిగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఈ రాష్ట్రం యొక్క నిర్మాణంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలి. మనందరికీ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఒక అభిమానం తప్పనిసరిగా ఉండాలి. ఆ విధంగా అభిమానంతో పాటు జాతీయ స్ఫూర్తి సహజంగా మనందరికీ ఉంటుంది. ఆ విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా మన ప్రాంతానికి సంబంధించిన ఏ ఏ విషయాలు ఉన్నాయి, నేను శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు వరకు ప్రతి ప్రాంతం తిరిగిన వ్యక్తి. మన ప్రాంతంలో ఉండే ఏవైతే సౌకర్యాలు, ఏదైతే సంపద, ఏదైతే మన ప్రాంతంలో సాంస్కృతిక చిహ్నాలు ఉన్నాయో వాటిని అన్నింటికీ పునర్జీవనం చేయాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రం లేచి నిలబడాల్సిన అవసరం ఉంది. మనం అనుకునే విధంగా కాకుండా గుజరాత్కు మించి మనం సంపదని సృష్టించగలిగే ప్రాంతం ఆంధ్ర ప్రాంతంగా నేను భావిస్తున్నాను. అలాగే అతి ముఖ్యంగా నేను శాసన మండలిలో ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ అతి ముఖ్యంగా మనం సంబంధించిన భాష పట్ల, తెలుగు భాష ఏదైతే ఉందో ఈ భాషకి మించిన భాష ప్రపంచంలో లేదు. భారతీయ భాషలన్నీ కూడా అత్యంత గొప్పవైన భాషలు, మనవన్నీ కూడా శాస్త్రీయమైన భాషలు. మన భాష పట్ల మనకి ఎందుకో తెలియలేని ఒక తక్కువతనం. ప్రభుత్వాలు కూడా మన భాషని ప్రోత్సహించడంలో ఎందుకో అనేక రకాలుగా వెనక్కు నెట్టే ప్రయత్నం, భాషా మాధ్యమాన్ని రద్దు చేసి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. పటాకుల తయారీ ప్రముఖ కేంద్రం శివకాశిలోని ఓ గోడౌన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరగవచ్చునని అధికారులు చెబుతున్నారు. పేలుడు దాటికి సత్తూరులోని బాణసంచ యూనిట్పై దట్టమైన పొగ అలుముకుంది. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. పటాకుల తయారీ ప్రముఖ కేంద్రం శివకాశిలో ఓ గోడౌన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా
15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరగవచ్చునని అధికారులు చెబుతున్నారు. పేలుడు దాటికి సత్తూరులోని బాణాసంచా యూనిట్ పై దట్టమైన పొగ అలుముకుంది. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తమిళనాడు శివకాశిలో భారీ పేలుడు సంభవించింది. అసలు ఈ పేలుడు సంభవించడానికి గల కారణాలేంటి? తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం అనుకోవచ్చు. మరోపక్క అదేవిధంగా ఇంకో పక్క ఏదైతే శివకాశిలో బాణసంచాల ఫ్యాక్టరీ ఉన్నదో అక్కడ మరో ఘటన కూడా కొద్దిసేపటి క్రితమే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనలో మొత్తం మీద 5 మందికి అక్కడికక్కడే మృతి చెందారు. మరోపక్క 20 మందికి పైగా తీవ్ర గాయాలని చెప్పేసి కూడా అక్కడ తమిళనాడు పోలీసులు అయితే చెప్పడం జరిగింది. శివకాశిలో ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులందరినీ దగ్గరలోని ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు. మరోపక్క ఈ బాణసంచా కేంద్రాలు అయితే ఊరికి బయటగా మామూలుగా ఉంటాయి. అయితే శివకాశిలో కావచ్చు, అదేవిధంగా తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఊరికి అంటే ఆనుకునే ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి బాణసంచా ఫ్యాక్టరీలు తయారు చేయడంతో ఒకసారిగా ఇటువంటి ప్రమాదాలు కూడా జరుగుతూనే వస్తుంటాయి. అయితే గత నెలలో చూసుకుంటా కూడా 20 మంది ప్రాణాలు పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో మరో ఘటన ఈ రోజు శివకాశిలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో భారీగా అక్కడ పొగలు కూడా వెప్పడంతో కనీసం 10 కిలోమీటర్ల వరకు కూడా ఈ పొగ పూర్తి స్థాయిలో కమ్ముకుందని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ బాణసంచా ఫ్యాక్టరీలో తరచుగా ఈ ప్రమాదాలు చోటు చేసుకోవడంతో తరచూ అక్కడ ఉన్న కార్మికులు దీనికి బలవుతున్నారనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతి తక్కువ కూలీతో అంటే బతుకు కోసం అక్కడ వచ్చి పనిచేస్తున్న వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవడంతో అక్కడున్న బంధువులంతా కూడా రోధించే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే అక్కడున్న తమిళనాడు పోలీసులు మాత్రం వాళ్ళకందరికీ ఇన్సూరెన్స్ ద్వారా అమౌంట్ అందిస్తామని చెప్పేసి కూడా ఒక ప్రకటనలో అయితే తెలిపారు. ఏదైనప్పటికీ పోయిన ప్రాణాలు తిరిగి రావని చెప్పేసి కూడా తమ కుటుంబ సభ్యులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. తమిళనాడులోని శివకాశిలో ఈ విధంగా తరచూ ప్రమాదాలకు జరుగుతూనే ఉంటుంది. దీనికి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇటు అధికారుల మీద అటు ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంటుంది. రీనా, రైట్ కిరణ్, మరి ఇప్పుడు పరిస్థితి అయితే ఏ విధంగా ఉంది? పొగ అట్లాగే ఉందా? సో అక్కడ ఉన్న పరిస్థితి అండ్ అలాగే కార్మికులు ఏ విధంగా ఉన్నారు? అంటే మొత్తం కూడా ఆ బాణసంచా ఫ్యాక్టరీలకు సంబంధించి మొత్తము 200 మందికి పైగా అక్కడ పనిచేస్తా ఉంటారు. దాంట్లో ఒక్కసారిగా ఏదైతే ఈ టపాసుల గోడౌన్లో అదేవిధంగా ఫ్యాక్టరీ తయారు చేసేటప్పుడు ఏదైతే అంటే అక్కడ ఉన్న ఒకసారి షార్ట్ సర్క్యూట్ కావచ్చు, అదేవిధంగా కొన్ని ఇతర ఏ కారణాల వలన పేలుడు సంభవిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ రోజు కూడా జరిగిన ఘటన అదేవిధంగా జరిగిందని చెప్తారు. అయితే దీనిలో మొత్తం 200 మందికి పైగా అక్కడ కార్మికులందరూ ఉంటారు. అయితే దీనిలో 20 మందికి పైగా ఇప్పటికే తీవ్ర స్థాయిలో గాయపడ్డారని చెప్పవచ్చు. వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్న కృష్ణగిరి చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రికి అందరినీ తరలించారు. మరోపక్క ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం వరకు ఇప్పుడు 5 మంది వరకు మృతి చెందినట్టు తెలుస్తుంది. అయితే మరోపక్క ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా మరోపక్క పోలీసులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఏదైతే ఈ తమిళనాడులో ఘటన మాత్రం తీవ్ర విషాదాన్ని చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. మృతుల బంధుమిత్రులు ఎవరైనా వచ్చారా? వాళ్ళు ఏమంటున్నారు? అండ్ ఇప్పుడు ఇటువంటి పేలుడు ఎక్కువ సంభవిస్తున్నప్పుడు ఆ ప్రభుత్వం వైపు నుంచి కూడా చర్యలు ఉండాలి కదా, వాళ్ళు ఏమంటున్నారు? ఒకటైతే చెప్పుకోవచ్చు, మనం చెప్పుకున్నట్టు తమిళనాడులో చాలా వరకు ఈ విధంగా బాణసంచాల ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయి. అయితే ఈ ఫ్యాక్టరీలకు సంబంధించి అంటే సీదా చిన్న కూలీలుగా అక్కడ పనిచేసుకుంటారు. రోజుకి 200-300 చెప్పున అక్కడ పనిచేసే కార్మికులంతా కూడా పనిచేస్తుంటారు. వాళ్ళు ఆ పని చేస్తే గానీ వాళ్ళకి జీవనం కొనసాగించిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా కూలీకి ఎక్కువగా అక్కడికి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు బంధువులంతా కూడా అంటే ఎవరైతే కార్మికులు చనిపోయినారో వాళ్ళందరికీ బంధువులు కూడా అక్కడ ఆర్ద్రాలతో మొత్తము ఆ శివకాశిలో పూర్తి స్థాయిలో రోదన అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోపక్క ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలన్నింటినీ ఆర్పేందుకు అక్కడికి పూర్తి స్థాయిలో ఇప్పటికే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఏదైతే మంటలు వ్యాపించాయి ఆ మంటలన్నీ కూడా ఇప్పుడు అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. రీనా, రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దుకాణం సర్దుకొని సౌత్ ఆఫ్రికా వెళ్లిపోతానని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అయితే బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను వ్యతిరేకించిన ఎలాన్ మస్క్ బిల్లు పాస్ అయితే రేపే కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు. దీంతో మస్క్ స్టేట్మెంట్ పై ట్రంప్ సీరియస్ అయ్యారు. ఖర్చులను తగ్గిస్తామని చెప్పిన రిపబ్లికన్ నాయకులు ఇప్పుడు భారీ ఖర్చులకు మద్దతు ఇస్తున్నారు. అమెరికా సెనెట్ లో ప్రస్తుతం ఓట్ల పోరు కొనసాగుతోంది. రిపబ్లికన్లు ట్రంప్ రెండో పదవీ కాలానికి కీలకమైన ఈ బిల్లును ఆమోదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదితమైతే ప్రజల కోసం నిజంగా పనిచేసే కొత్త రాజకీయ పార్టీ అమెరికా పార్టీని రేపే స్థాపిస్తానంటూ మస్క్ తెలిపారు. అమెరికా ప్రభుత్వం నుంచి పొందిన సబ్సిడీలను మస్క్ చూసుకోవాలని అన్నారు ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఎవరూ పొందలేనంత సబ్సిడీలు మస్క్ పొందారని, అలాంటి వ్యక్తి తన ప్రభుత్వంలో DOGE చీఫ్ గా పనిచేశారని కూడా తెలిపారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారని అన్నారు. ఒకవేళ ఆ సబ్సిడీలే వద్దనుకుంటే ఆయన తన వ్యాపారాలను బంద్ చేసుకోవచ్చునని, అమెరికా వదిలి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లిపోవచ్చునని అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.